బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. హాయ్ నాగదుర్గ గారు, హాయ్ పవిష్ గారు, హాయ్ వనిత మ్యామ్. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాం. సో లవ్ ఓ లవ్, యాక్చువల్లీ ఎల్ఓఎల్ అంటే మనం లాట్స్ ఆఫ్ లవ్ కానీ లాఫ్ అవుట్ లౌడ్ కానీ వాడుతూ ఉంటాం. సో దీనికి పర్ఫెక్ట్గా రెండిట్లో ఏది సెట్ అవుతుంది? లవ్ ఓ లవ్కి సెట్ అవుతుంది. లాట్స్ ఆఫ్ లవ్, లాఫ్ అవుట్ లవ్. ఓకే, లవ్ ఓ లవ్ మూడు సెట్ అవుతుంది. డెఫినెట్లీ లాఫ్ అవుట్ లౌడ్. ఓకే. సో స్టార్టింగ్ మీ గురించి ఒకటి మాట్లాడతాను. ఈ మధ్య అబ్సెషన్ అని ఒక సినిమా వచ్చింది, చూసినట్టున్నారు. అది 7 crores పెడితే 3000 crores ఏదో వచ్చిందని చెప్పి మొత్తం వరల్డ్ వైడ్ మాట్లాడుకుంటుంది. ఆ క్యారెక్టర్ మీరు ఎప్పుడో చేశారు కదా మల్లిపల్లిలో. నేను చూడలేదు. అవునా? అట్లా అంటే చూడలేదు, బికాజ్ నాకు చూడాలని ఉండింది. బట్ పిల్లలందరూ వెళ్ళారు, పాప జోవిక జయ అందరూ వెళ్ళారు. నన్ను ఎవరో కన్ఫ్యూజ్ చేసేసారు, నీకు నచ్చదు అని. నేను అనుకున్నా ఎందుకు నాకు నచ్చదు. దెన్ నాకు లాస్ట్ మినిట్ కొంచెం, నేను అంత త్వరగా థియేటర్కి వెళ్ళను. సో కొంచెం నాకు ఓకే, సమ్ టైమ్స్ ఐ గెట్ కాట్ ఇన్ ద రాంగ్ ఫిలిం. సో ఐ డిడ్ంట్ గో. బట్ దెన్ ద కిడ్స్ సెడ్ దే రియలీ ఎంజాయ్డ్ ఇట్ అని. అబ్బా ఎంత మాట అన్నారు. చూడండి, లిటరల్లీ అంటే మీకు అప్పుడు రికగ్నిషన్ రాలేదేమో, ప్రాపర్ రికగ్నిషన్ అనిపించింది. ఇప్పుడు ఒక హాలీవుడ్ సినిమా గురించి మనందరం మాట్లాడుకుంటున్నాం, అసలు అలాంటి క్యారెక్టర్ ఎప్పుడో చేస్తారు కదా మీరు. ఒక సీన్ ఉంటుంది కదా, నైట్ టైంలో మీరు నరేష్ గారు ఉన్నప్పుడు ఆయన్ని మీరు లాక్ చేస్తూ ఉంటారు. అవును, రకరకాల వేరియేషన్స్ చూపిస్తూ ఉంటారు కదా. అవును, నాకు నాకు ఇప్పుడు సేమ్ అనిపించింది. సైకాటిక్ ఒకసారి చెక్ అంటారు. ఒకసారి చెక్ చేయండి, మీకు ఖచ్చితంగా నేను చెప్పింది వ్యాలిడ్ కామెంట్స్. మంచి మాట అన్నారు. సో పవిష్ బాయ్, సో బాగున్నారా? బాగున్నాం. సో ఏంటి, నాకు అంటే ఫస్ట్ మూవీ చూసినప్పుడు ధనుష్ గారి మేనల్లుడు నెఫ్యూ అని చెప్పి కొంచెం సిమిలర్ పోలికలు ఉన్నాయి, లైట్గా లిటిల్ బిట్ ధనుష్ గారిలా ఉన్నారు అనుకున్నాం. కానీ ఈ మూవీ చూసినప్పుడు మాత్రం యారెడి నీ మోహిని కుట్టి సేమ్ కైండ్ ఆఫ్ ధనుష్. అప్పుడు ధనుష్ గారు ఎలా ఉన్నారు, ధనుష్ సార్ సేమ్ ఉన్నారు లిటరల్లీ. సేమ్ ఆ వెనకల పోస్టర్లో అయితే ఆ కుట్టి సినిమాలో లాగా యారెడి నీ మోహిని సేమ్ అలాగే ఉన్నారు. మీకు ఎవరైనా ఎలాంటి చెప్పారా కమెంట్స్? చెప్పారు. ఈవెన్ మీ మావయ్య కూడా ఉన్నారు కదా సెట్స్ లో, సెల్వరాఘవన్ గారు అన్నారా? మా కేఎస్ రవికుమార్ సార్ ఉన్నారు కదా, అతను చెప్పారు ఈ యాంగిల్ నుంచి ఆ యాంగిల్ అన్ని యాంగిల్ చెప్పారు సార్ లాగా ఉన్నామని. మేమైతే ఫస్ట్ మీరని అనుకోలేదు లిటరల్లీ. అసలు మీకు దానికి ఆ ఫస్ట్ ఫిల్మ్కి దీనికి సింక్ లేదు. మీది జనరల్ లుక్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఉన్నట్టు ఉంటుందా, ఎలా ఉంటుందా? ఇది కూడా కాదు, ఫుల్ షార్ట్ హెయిర్, ఓకే, క్లీన్ షేవ్. అదే సేమ్ నీ గెటప్ యాక్చువల్ నా రియల్ లైఫ్ గెటప్. ఓకే, బట్ వన్స్ యాక్టర్ అయినాక దెర్ ఇస్ నో గెటప్ కదా. సేమ్ ఒక్కొక్క సినిమాకి ఒక గెటప్ అంతే. నైస్. సో మా ఇంటి అమ్మాయి కాబట్టి లాస్ట్ లో పలకరిస్తాను యాక్చువల్లీ ఆవిడ. సో నాగదుర్గ గారు అసలు అదేంటండి నాకు అర్థం కాలేదు. మా ఇంటి అమ్మాయి అప్పుడు మేమంతా మేము కూడా మా మమ్మీ తెలుగు, ఓకే, నేను హాఫ్ తెలుగు. అదేంటి మా ఇంటి అమ్మాయి మేమందరూ ఎక్కడి నుంచి వచ్చి ఆడపడుచు కదా, అందుకే అంటే చాలా ఇయర్స్ అయిపోయింది, అందుకే ఆపుకోలేక ఫస్ట్ మిమ్మల్ని పలకరించారు ఊరికే అంటున్నా. సో ఏంటి అసలు లిటరల్లీ ఇప్పుడు అంటే మీ గురించి నడుస్తుంది ఏంటంటే ఫోక్ సాంగ్స్ ఇవి అవి, అసలు డ్రీమ్ కేమ్ ట్రూ లాగా అనిపిస్తుంది. అసలు మనం ఒకరిని జడ్జ్ చేయలేం ప్రాపర్. ఇక్కడ చూసి కళ్ళు మూసుకుని తెరిచేలోపు ఇంతవరకు ఎదగొచ్చు. అది మీరు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు. నేను కళ్ళు మూసుకొని తెరిచే లిటరల్లీ మీనింగ్ ఏంటంటే, దాని మీనింగ్ ఏంటంటే మాకు తెలియదు కదా మీ ఎఫర్ట్స్, మీ టైం డ్యూరేషన్ ఇవన్నీ మేము చూడం. బట్ ఏంటంటే మేము నాగదుర్గ ఇక్కడే అని అనుకున్నప్పటికీ నాగదుర్గ ఇక్కడ దట్టు ఏంటంటే ఒక క్లీన్ వేలో ఎదగడం, అంటే ఒక ప్రౌడ్ వేలో ఎదగడం. సెట్ ఒక 15 రూల్స్ పెట్టింది అని చెప్పి అదొకటి విపరీతంగా ట్రెండ్ అవుతుంది. అంటే నాతో పాటు మీరు అన్నారు కదా ఎదగడము అని, ఆ జర్నీ అంతా అందరూ విట్నెస్ చేసింది, అందరూ చూస్తున్నారు, మీరు కూడా చూస్తూనే వచ్చారు. ఏది నేను పర్సనల్ గా డైరెక్ట్ ఇక్కడ మునిగి అక్కడ తేలలేదు. 100 million చూసాం, మీ 400+ million చూసాం, 1 million కూడా చూసారు మీరు. నార్మల్ 1 million అట్లా ఉన్న స్టేజ్ నుంచి ఇది చూసారు. సో అందరూ అన్ని విట్నెస్ చేస్తూ వచ్చింది. ఏదో కమెంట్ చేశారు
ఇది నాకు అలవాటు, నేను టీచ్ లేదు చేస్తూనే అతను ఉంటాను. చెప్పారు నేను 400 మిలియన్ కూడా చూసాను, 1 మిలియన్ కూడా చూసారని. 1 మిలియన్ ఏదో చిన్న వ్యూస్ లాగా చెప్పాలి అని చెప్పాను. ఏమని అక్కడ 1 మిలియన్ కి నేను కూడా నాకు ఐఎమ్ యూట్యూబ్ ఐ హ్యావ్ అ ఛానల్. సో ఐ హ్యావ్ 1 మిలియన్ ప్లస్ సబ్స్క్రైబర్స్, దట్స్ డెడికేటెడ్ సబ్స్క్రైబర్స్. బట్ ఏదైనా ఒక మంచి వీడియో వేస్తే ఒక 5 మిలియన్ అనేది పెద్ద విషయం. అసలు 5 మిలియన్ ఒక చేపల పులుసుకా అని ఎవరైనా 5 మిలియన్ అంతా నో అట్లా నేను అనుకుంటా. ఇదేంట్రా 850 మిలియన్, అసలు ఎవరు చూస్తున్నారు నిన్న అంతా? ఐ వాంట్ పుట్ వన్ డెడికేటెడ్ 850 మిలియన్ ఎట్లా అండి? కుక్ చేస్తారు ఒక డిష్ ఏదైనా కుక్, అదే ఆవిడ ఒక రెడ్ టవల్ ఎలా వేసుకుంటే డాన్స్ చేయాలి. రెడ్ టవల్ వేసుకుంటే అవ్వదండి, అయ్యో. ఆవిడకున్న క్రేజ్ అది. అప్పుడు అంత వ్యూ వచ్చి సినిమా 800 మిలియన్ 100 మిలియన్ వెళ్ళి సినిమా బ్లాక్ బస్టర్ చాలు. టెల్ యువర్ ఫ్యాన్స్ టు కమ్ అండ్ వాచ్, యు బెటర్ టెల్ దెమ్ ప్లీజ్. మనకి అప్పుడే నేను నమ్ముతా. చెప్తున్నారు ఇన్ని అంటున్నప్పుడు చూడాలి, గట్టిగా చూడండి అందరూ వచ్చి. అవును. అండ్ అసలు తమిళ్ తెలుగు అన్నిట్లో డబ్బీ అయిపోతున్నారు. చాలా హ్యాపీగా ఉంది చూస్తుంటే. అంటే అనుకోకుండానే వచ్చిన ఆపర్చునిటీ. ఫస్ట్ తెలుగులో స్టార్ట్ అవుదాం, తెలుగులో ఇట్లా జాగ్రత్తగా మనకి తగిన స్టోరీ వచ్చి లేకపోతే కంఫర్ట్ లెవెల్కి వచ్చి అట్లా చూస్తున్న టైంలోనే తమిళ్ నుంచి వచ్చింది. సో మహేష్ సార్, మా డైరెక్టర్ సార్ నాకు చెప్పినప్పుడు ఇక్కడ వచ్చి నరేషన్ ఇచ్చారు. అది కూడా ఎంత క్వశ్చన్ మార్కులు అంటే, ఆయన ఏదో చెప్పారు నాకేదో అర్థమవుతుండే. ఎట్లా సార్ నేను అక్కడి వరకు వచ్చి సార్ అంత దూరం వచ్చి నేను స్టోరీ వినడానికి రెడీగా లేను సార్ అన్నట్టు కూడా చెప్తే, మీరు కాదండి నేనే వస్తాను అని చెప్పి ఇక్కడ వచ్చి నాకు నరేషన్ చేశారు. ఆ నరేషన్ తర్వాత ఇంకా కొన్ని డిస్కషన్స్ అట్లా మాట్లాడుకున్న తర్వాత ఇట్లా జరిగింది. నైస్ అసలు సీరియస్లీ. అండ్ ఆ మూవీకి చెప్పారు కదా ఒక స్టేజ్ మీద, మీ ఇంటి అమ్మాయి మా ఇంటి అమ్మాయి వస్తుంది జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అన్నారు అందరూ అని. మరి వీళ్ళు ఎంత జాగ్రత్తగా చూసుకున్నారో చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది కదా మీకు. వీళ్ళకి చెప్పకపోయినంత జాగ్రత్తగా చూసుకున్నారు. ఏంటి అంటే మీకు ఎక్కడ తమిళ్ వెళ్ళినప్పటికీ కూడా తెలుగులాగా అనిపించిందా, హోమ్ లాగా అనిపించిందా? యాక్చువల్లీ అనిపించింది ఫస్ట్ కొంచెం. అంటే నా డైలాగ్ చెప్పడం దగ్గరనే అదంతా ఉండేది, కానీ అందరు తెలుగు వచ్చిన వాళ్ళే, ప్రొడక్షన్లో కూడా తెలుగు వచ్చిన వాళ్ళే. ఇప్పుడు ఒక 1-2 డేస్ తర్వాత తెలిసింది పవిష్కి తెలుగు వచ్చని. మా డైరెక్టర్ సార్ నరేషన్ నాకు తెలుగులోనే ఇచ్చారు ప్రాపర్గా. మ్యామ్ సార్, సెల్వరాఘవన్ సార్, రవికుమార్ సార్ అందరికీ వచ్చు తెలుగు. అందరూ తెలుగులో మాట్లాడేస్తున్నారు వాళ్ళు వచ్చి డైరెక్ట్. ఓ అవునా, నైస్, అసలు అందరికీ వచ్చు కదా అన్నట్టు ఉండేది. సో అంతా ఇట్లా బాగా జరిగిపోయింది. మీరేంటండి వందారై వాழ వైకుం తమిళనాడు అని చెప్తారు, అంటే వచ్చే వాళ్ళని చూసుకుంటాం. తమిళనాడు అనేది మాకు అది స్టేట్మెంట్ అనమాట. మన తెలుగు వాళ్ళు ఫుల్ ఇండస్ట్రీ, ఈరోజు ఉన్న ఇండస్ట్రీ మొత్తం మన మద్రాస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. సో అందుకే ఇప్పుడు కూడా అది బన్నీ గారు అయినా సరే, ఎవరైనా సరే, రామ్ చరణ్ గారు ఎవరైనా తమిళ్లో మాట్లాడతారు బాగా. బికాస్ దే ఆల్ కేమ్ ఫ్రమ్ మెడ్రాస్ ఓన్లీ. వీఆర్ ఆల్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట, ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో అందరూ అక్కడి నుంచి వచ్చేవాళ్ళే. సో తిరిగి మీరు పంపిస్తే మేము చూసుకోమా? యంగ్స్టర్స్ చెప్తారు కదా, ఇంకా ఎక్కువ చూసుకుంటాం. మా వాళ్ళకే అక్కడ పని లేదు, తమిళ వాళ్ళకే పని లేదు, ఆల్ అదర్ ఆర్టిస్ట్కే పని ఉంది. సో డోంట్ వరీ, మీరు తెలుగు వాళ్ళు ఎప్పుడు మనం తమిళనాడుకు వచ్చినా సేమ్ మేము వస్తే కూడా మీరు భోజనం పెట్టే మమ్మల్ని ఇది చేసేస్తారు. సో యా, దట్ ఈస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఓకే యా. అండ్ మీ విషయం, మీరు తెలుగు ఎంత బాగా మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అంటే మోస్ట్లీ చాలా మందికి రాదు కదా, ఈవెన్ ధనుష్ సార్ కూడా ఇంత తెలుగు రాదు. ఎలా మీకు ఫ్రెండ్స్ ఉన్నారా తెలుగులో ఎవరైనా? వెంకటేశ్వరి సార్ తో 1 year ఇక్కడ వెంకటేశ్వరి సార్ 1 year అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాను. యా ఐ నో, సార్ మూవీలో. తర్వాత ఇది నా చిన్నప్పటి నుంచి చాలా తెలుగు సినిమా చూస్తాను. సో అలాగా సినిమా చూసి నేర్చుకుని ఒక బ్రోకెన్ తెలుగు నేర్చుకున్నాను. ఇక్కడ వచ్చే తర్వాత కొంచెం ఫ్లూయెంట్ అయింది. సో సినిమాలోకి వెళ్తే ఫస్ట్ లవ్ అంత ఎక్స్పెన్సివా అనే క్వశ్చన్. సో మీరేం చెప్తారు ఇప్పుడు? మీరు ఐ మీన్ మన అంటే మనం ఇప్పటి నుంచో చూసుకుంటూ ఉంటే ఎక్కడి నుంచి ఉందంటే లవ్ చేసుకుంటున్నామని చెప్పడానికి భయపడుతూ, సైకిల్ చేసుకుంటూ, లెటర్స్ అక్కడ పెట్టి వదిలేస్తూ ఇలాంటి లవ్ చూసాం. ఇప్పుడు ఏంటంటే లవ్ చాలా ఈజీగా అప్రూవ్డ్ అయిపోయింది. ఈవెన్ సొసైటీలో అంత ఈజీగా దొరికేస్తుంది. ఇలాంటి టైంలో లవ్ ఎక్స్పెన్సివ్ అయిపోయిందేమో అనిపిస్తుంది.
ఒకప్పుడు లవ్ చేయడానికి భయపడేవాళ్ళు, ఇప్పుడు లవ్ అంత అవైలబిలిటీ ఉన్నప్పుడు లవ్ ఎక్స్పెన్సివ్ అయ్యి. True. మీరేం చెప్తారు ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి లవ్ ఎక్స్పెన్సివ్ ఎప్పుడు? ఎక్స్పెన్సివ్ అని కాదు, బట్ ఆ జనరేషన్లో కలిసి తిరగడం అనేది కుదరదు, చాలా తక్కువ అనమాట. మీరు చెప్పినట్టే సో పేరెంట్స్కి భయపడతాం, ఆ టైమింగ్స్ ఉంటాయి, సో అవన్నీ ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్స్ కాబట్టి ఒక ఫోన్ చేయడం అనేదే ఒక ఎస్టీడీ బూత్లో పోయి దానికి కూడా డబ్బులు కావాలి. సో ఒక ఎస్టీడీ బూత్కి మనం ఎక్కడన్నా ఊరికి వెళ్తాం షూటింగ్కి ఆర్ సమ్ అదర్ వర్క్ మీద వెళ్తారు కదా, సో అక్కడి నుంచి ఫోన్, అప్పుడంతా చాలా ఎక్స్పెన్సివ్ ఫోనే, ఫోన్ కాల్సే. ఐ డోంట్ థింక్ ఫుడ్ వాజ్ ఎక్స్పెన్సివ్ ఆర్ గిఫ్ట్స్ వర్ నీడెడ్. We all saved money or did some golmali work only for phones, because that was the main issue. Communication ఏ problem ఉన్నప్పుడు మనం ఎక్కడ తిరగడం, సో that was the problem. Now that has become free. రీఛార్జ్ చేసేస్తే అది ఎంతసేపు అయినా మనం మాట్లాడచ్చు, వాట్సాప్ ఇస్ ఫ్రీ, అన్నీ ఫ్రీ, సోషల్ మీడియా ఇస్ ఫ్రీ. బట్ ఎస్, లైఫ్ స్టైల్ పెరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ థియేటర్కి వెళ్ళడం, ఒక పాప్కార్న్ తీసుకుని ఒక కోక్ ఒక ఇద్దరు వెళ్తేనే విత్ టికెట్స్ అయిపోతుంది కదా, 1500 రూపీస్ మినిమం అయిపోతుంది. సో అక్కడ స్ప్లిట్ చేయలేము, అబ్బాయే ఇస్తాడు ఇంప్రెస్ చేయడానికి, అట్లీస్ట్ ఇనిషియలీ దే విల్ ట్రై టు ఇంప్రెస్. సో అట్లంతా ఉంటుంది కదా. సో జస్ట్ ద లైఫ్ స్టైల్ హెస్ చేంజ్డ్. బట్ డబ్బులు ఎప్పుడైనా డబ్బులు కావాలి. లవ్ చేయాలంటే ఏదో ఒకటి ఒక సోర్స్ ఉండాలి. ఫ్రీగా లవ్ డెవలప్ చేయడం కుదరదు. సో మీరేం చెప్తారు అంటే ఇప్పుడు బికాజ్ ఒక మంచి ఐడియా తీసుకొచ్చారు, లవ్ని బ్రేకప్ని లీగలైజ్ చేద్దాం అని చెప్పి. ఈవెన్ బ్రేకప్స్ అయిపోయే కొద్దీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోయినట్టు ఇక్కడ కూడా లవ్ స్కోర్ తగ్గిపోవాలి, లవ్ క్రెడిట్. సో మీరు ఏం చెప్తారు, లవ్ ఎక్స్పెన్సివా ఈ జనరేషన్లో? ఎనీథింగ్ ఇన్ లైఫ్ అది ప్రోగ్రెస్ అవ్వకనే ఆటోమేటిక్లీ బికమ్ ఎక్స్పెన్సివ్ అని అనుకుంటున్నాం. ఒక కార్ కొంటున్నాం, ఎక్స్పెన్సివ్ కార్ కొంటే ఆ కార్ కొత్తగా ఉన్నప్పుడు మనకి సర్వీస్ ఎక్స్పెన్సివ్ ఉంది, పాతదాగా సర్వీస్ ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో లైఫ్లో ఏం ఉంటే చాలాసేపు ఎక్స్పెన్స్ అన్ని ఎక్స్పెన్సివ్, డబ్బు లేకుండా ఏం చేయదు. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలోనా అటువైపు పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఎక్స్పెన్సివ్ కదా, మనకే ఎక్స్పెన్సివ్? లేదు, రెండు సైడ్ చెప్తున్నాను. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళ ఒక్కొక్క రిలేషన్షిప్లో వేరే ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చూసాను, అమ్మాయిలే చాలా ఖర్చు పెడుతున్నారు అబ్బాయిల కన్నా. అదే నేను ఇప్పుడు రీసెంట్గా నేను చూస్తున్నాను. ఎందుకంటే మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక అక్క ఉంటుంది, ఈ రోజు దాకా నేను ఆ అక్క బయట వెళ్ళి నేను ఒక్కసారి కూడా పే చేయలేదు. నేను ఎక్కడ వెళ్ళినా ట్రిప్ మా అక్కనే పే చేసేది దాంట్లో. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు చాలా అమ్మాయిలే ఖర్చు పెడుతున్నారు. ఈ క్యారెక్టరు వాళ్ళు ఖర్చు పెట్టి ఇంకో ఇల్లు అమ్మాయి ఖర్చు పెట్టవచ్చు, అబ్బాయి లాగా ఉండొచ్చు. సో ఈ క్యారెక్టర్ ఇది రఘువరన్ స్టోరీ అంతే. రఘువరన్ తోటి బాయ్స్ ఒకటి కనెక్ట్ అవ్వచ్చు, ఈవెన్ అమ్మాయిలు కూడా కనెక్ట్ అవ్వచ్చు. రఘువరన్ బీటెక్, రఘువరన్ క్రెడిట్ కార్డ్ హోల్డర్. అదే రెండు వేరే యాక్సెప్ట్ చేస్తే ఏం చేస్తారు? ఒకవేళ మీ గర్ల్ ఫ్రెండ్ రేపు పొద్దున్న ఇంట్లో చెప్పలేరు, ఐ మీన్ ఇప్పుడు హీరో అయిపోయారు కాబట్టి మీకు మనీకి లోటు ఉండదు అనుకోండి. ఇన్ కేస్ మీరు కాలేజ్ టైంలో ఉన్నప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, మీరు క్రెడిట్ కార్డ్ అప్లై చేశారు, ఒకటే క్రెడిట్ కార్డ్ ఇచ్చారు, మ్యాక్స్ అవుట్ అయిపోయింది, మొత్తం వాడేశారు, అప్పుడు ఏం చేస్తారు? ఇంకొక కొత్త కార్డు అప్లై చేస్తారా, ఆమె బ్రేకప్ చెప్తారా? నంబర్ 1 గర్ల్ ఫ్రెండ్ ఉందని సంతోషపడతానండి. నంబర్ 1 ఫస్ట్ చాలా ఆనందంగా ఉంటుంది. నెంబర్ 2 అది బ్రేకప్ నేను నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈరోజు కొంచెం రోజు నాకు చాలా అప్పులు వచ్చేసింది, కొంచెం వెయిట్ చేయి నేను చేస్తాను అని ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్పుడు అండర్స్టాండింగ్ ఉంటే ఓకే బ్రేకప్ అని చెప్పేస్తా. వేరే ఏం చేయదు, కాలేజే కదా, ఏం చేయొచ్చు. ధనుష్ గారు ఇలా కనిపిస్తున్నారండి నాకు కూడా, లిటరల్లీ మీరు మాట్లాడే దిగారు. సో మీరు ఐ మీన్ లవ్కి రకరకాల ఫామ్ ఉంటుంది. ఇప్పుడు మీకున్న ఫ్యాన్ బేస్లో రకరకాల మీకు రిక్వెస్ట్స్ కాలంలో డిఎంలో చాలా వస్తూ ఉంటాయి. అందులో అంటే మిమ్మల్ని ఇష్టపడడం కాదు, క్రష్ ఆ కైండ్ ఆఫ్ కాకుండా ఈవెన్ సిస్టర్ అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఆఫర్లు చేస్తూ ఉంటారు. ఒక్క రిప్లై ఇస్తే మీరు నీకు ఇది కావాలా, అప్పుడు ఐఫోన్ కొత్తది వస్తే నేను పంపించిన అన్నట్టు డిఎంస్ ఏమన్నా వచ్చినాయి అలా క్రేజీగా? ఫస్ట్ నేను రిప్లై ఇవ్వాలి కదా, ఇవ్వరు, బట్ వాళ్ళు ఏదైనా పంపిస్తారు కదా కొంతమంది. అట్లా లేదండి, అట్లా అయ్యో ఆఫర్లు అదంతా ఏం లేదు.
అంటే బట్ reply- డిఎమ్స్ వస్తాయండి మంచి వేలో ఇంత పారాగ్రాఫ్లు రాసి పంపిస్తుంటారు. అంటే మీరు అన్నట్టు సిస్టర్గా అయినా ఫ్రెండ్గా అయినా ఎట్లయినా కూడా ఇంత పారాగ్రాఫ్లు రాసి పంపిస్తే నాకు మంచి చదువుతాను, కాకపోతే అన్ని చదువుతాను, కుదిరినని రెస్పాండ్ అవుతుంటాను. బాగా అనిపిస్తుంది అంత టైం తీసుకొని అంత టైప్ చేసి అదంతా చేస్తుంటారు కాబట్టి. సో జస్ట్ ఫన్నీ వేలో అడుగుతున్నాను, ఒకవేళ మీకు బాయ్ ఫ్రెండ్ ఉంటే క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంత ఉండాలి? క్రెడిట్ కార్డ్ లిమిటా? అసలు నాకైతే క్రెడిట్ కార్డ్ లేదు, ఆ లిమిట్ వాటి గురించి నాకు అసలు నిజంగా ఏం తెలీదు. Okay, okay. కాకపోతే నాకు సర్ప్రైజెస్ ఇవ్వడం, నాకు మనీ ఖర్చు పెట్టడం చాలా ఇష్టం, గిఫ్ట్స్ తీసుకోవడం ఇష్టం, ఇంట్లో ఇవ్వడం చాలా ఇష్టం. క్యారెక్టర్ లో లేరు కదా? లేదు నిజంగా నేను ఇంట్లో కూడా ఏమైనా ఏం జరిగినా ఈవెన్ మా బ్రదర్ అబ్రాడ్ నుంచి వచ్చిన డాడీకైనా మమ్మీకైనా నేను సర్ప్రైజెస్ ఇస్తా కదా. ఇక్కడ ఇప్పుడు నాకు ఎవరైనా సర్ప్రైజ్ ఇవ్వాలంటే మమ్మీ నా దగ్గర వచ్చి అడుగుతారు, అరే నేను పోనీ నెక్స్ట్ డే నా బర్త్డే ఉందంటే అమ్మలో కేక్ ఆర్డర్ చేయవాడి, నా బర్త్డేకి నా కేక్ నేనే ఆర్డర్ చేసుకొని నేనే కట్ చేయాలని నేను మాట్లాడతాను. ఇది పెద్ద సర్ప్రైజ్ కదా. సో అంతే, ఇప్పుడు నెక్స్ట్ నా బర్త్డే అంటే అమ్మలో ఇదేదో నా ఫోన్లో స్టేటస్ పెట్టు అని చెప్తారు. నేనే స్టేటస్ పెట్టాలి, మళ్ళీ ఏం పెట్టాలి కూడా మా మమ్మీ చెప్తుంటారు నాకు పక్కన, హ్యాపీ బర్త్డే మై లవ్లీ డాటర్, నేను టైప్ చేసుకోవాలి. సో ఇలాంటివి నా దగ్గర ఎవరికి సర్ప్రైజెస్ ఇవ్వడానికి తెలిసిపోతారండి. నాకు ఏదైనా నా మీద నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారన్నా, లేకపోతే ఏదైనా గిఫ్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారన్నా నాకు తెలిసిపోతుంది ఈజీగా. సో ఊపిరి సినిమాలో నాగార్జున గారిలో వాట్ సర్ప్రైజ్ అదైతే చేస్తాను, బట్ తెలిసిపోయింది నాకు ఈజీగా. అండ్ నార్మల్గా ధనుష్ గారితో క్లోజ్గా అంటే ఒక మావయ్యలా కాకుండా ఒక మా అంకుల్లా కాకుండా క్లోజ్గా చూశారు. ఆయన వర్కింగ్ స్టైల్ ఒక ప్రొఫెషనల్ వేలో చూశారు. నాకు తెలిసి స్ట్రిక్ట్గానే ఉంటుంటారు. ఆయన నుంచి ఆయన క్వాలిటీస్ చూసుంటారు కదా, కొన్ని ప్రో అన్నిట్లో ఆయన నేషనల్ అవార్డు సార్లు వచ్చిందో అవన్నీ మనకు తెలుసు. సో ఏ క్వాలిటీని మీరు దొబ్బేయాలి మీన్స్ స్టీల్ చేయాలనుకుంటున్నారు? క్వాలిటీనా? పేషెన్స్. అతను చాలా పేషెంట్. ఇప్పుడు మీరు ఇమాజిన్ చేయండి, ఒక సినిమాలో సార్ డైరెక్ట్ చేస్తారు, కంపోజ్ చేస్తారు, లిరిక్స్ రాస్తారు, ఆయననే వెళ్ళి యాక్ట్ కూడా చేస్తారు. అప్పుడు ఒక్కొక్క క్రాఫ్ట్ని పర్ఫెక్ట్గా చేయడానికి ఎంత పేషెన్స్ కావాలి, దానికి ముందు ఆ ఒక్కొక్క క్రాఫ్ట్ని పర్ఫెక్ట్గా నేర్చడానికి ఎంత పేషెన్స్ కావాలి. సో ఆ పేషెన్స్ నేను డెవలప్ చేయాలి అని అతను చూసి. రాంగ్గా అనుకోకండి, అంటే అనుకున్న పర్లేదు, నో ఇష్యూ. మీరు నీకు బీటీఎస్ వీడియోస్ వస్తే మీరు ఆ సాంగ్లో మదర్ కింద హ్యాండ్ పెడతారు, మదర్ లెగ్ కింద హ్యాండ్ పెడతారు కదా, ధనుష్ సార్ చేసి చూపించింది వచ్చింది, ఏం చేశారు అసలు అనిపించింది లిటరల్లీ. ఆయన ఇప్పటికీ ఆ కిడ్ కావాలంటే కిడ్లా కనిపిస్తారు, పెద్ద ఆయనలా కనిపిస్తే పెద్ద ఆయనలా కనిపిస్తారు. ఐఎమ్ ఏ వెరీ బిగ్ ధనుష్ ఫ్యాన్, దట్స్ వై. అర్థమైంది. అండ్ మ్యామ్, సో విజయ్ సార్ గురించి మీరు మొన్న ఒక మాట అన్నారు, ఆయన తమిళనాడుకి అసెట్ అని చెప్పి. Of course. Why did you say that? Otherwise, with the first election, he won kada. So Vijay has created history, political history. Throughout India, there's nobody who can match him అని తెలిసిపోయింది. So obviously, Tamil Valu, not only in Tamil Nadu, all over the world, many people came flying down to Tamil Nadu. My friends also came. Lot of people, when I went, నేను షూటింగ్కి దుబాయ్ అంతా వెళ్ళాను, అందరూ చెప్పారు, అక్క మేము వచ్చేస్తాం, ఏదో ఒక పెళ్ళికి మేమందరూ వచ్చేస్తామని చెప్తారు కదా, అట్లాగా ఒక పంటకలాగా జరిగింది ఎలక్షన్స్. ఆల్ ఓవర్ ద వరల్డ్ పీపుల్ కేమ్ బ్యాక్ టు పుట్ ద ఓట్ ఫర్ విజయ్. సో ఆబ్వియస్లీ వీ సెలిబ్రేట్ విజయ్ ఇన్ తమిళనాడు. And of course he has fans everywhere, but మూవీస్ రెగ్యులర్ అయిపోతున్నాయి అని చెప్పి తమిళనాడు ఈ లైక్ లోక్సభలో మాట్లాడుకుంటారు కదా అక్కడ, అవును, అవి కూడా బయటకు వస్తున్నాయి. అవి కూడా మూవీస్ కంటే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, ఆయన సైగ చేయడం. సో బేసిక్లీ పీపుల్ ఎవరెవరు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదో, నాకు కూడా పెద్దగా పాలిటిక్స్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మా జయలలిత గారు మాట్లాడితే నేను చూస్తా, బికాస్ ఐ లవ్ హర్ ద వే షీఈ్ అన్ ఒరేటర్. సో హర్ డిక్షన్, హర్ లాంగ్వేజ్, హర్ పాయిజ్డ్, ఓ మై గాడ్, షీఈ్ అ క్లాస్ అపార్ట్. సో దట్ ఈస్ అ డిఫరెంట్ స్టైల్. సో బట్ దానికోసం నేను ఎప్పుడు ఆమె ఏదైనా ఇంటర్వ్యూ వస్తే ఇప్పుడు కూడా రిపీట్లో చూస్తాను నేను పాత ఇంటర్వ్యూలంతా. యునో ఇట్ గివ్స్ యూ సో మచ్ ఆఫ్ కరేజ్ అండ్ వాట్ అ ఉమెన్ అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఆఫ్టర్ హర్ ఐ థింక్
Vijay has made many youngsters look into politics, everyday politics, and people like me also, నేను కూడా పెద్దగా నేను పట్టించుకోను. I just see generally what is happening. బట్ మీరు చెప్పినట్టు ఇప్పుడు సినిమాలో మనం చూడలేము అని అనుకున్నాము, విజయ్ని లాస్ట్ సినిమా అనుకున్నాము, ఇంకా రిలీజ్ అయిపోతుంది జననాయక్. బట్ ఎవ్రీడే రీల్స్లో, అసెంబ్లీలో అదే సీఎం సార్ పేసంగా సార్ వాయతరంగా సార్ మాట్లాడండి సార్ అంటారు. మాట్లాడితే వాళ్ళకి సమాధానం చెప్పలేరు తిరిగి, బికాస్ హీ ఈస్ దట్ బ్రిలియంట్. He knows how to talk. It's not like he doesn't know how to talk, but he talks only with a reason for something. Simply మాట్లాడుతూ ఉంటే it is value becomes lesser in that profession especially. So I think definitely we are all enjoying that, like how you are saying. We are all నుంచి కూడా ఆయన అందరినీ dramatic politics we are saying. అండ్ మీరు త్రిష గారు కూడా వచ్చిన బెటర్, బికాజ్ సేమ్ బ్యాక్గ్రౌండ్, కాలేజ్ బ్యాక్గ్రౌండ్ కంపేర్ చేసుకుంటే మీకు ఇష్టమైన జయలలిత గారి కాలేజ్ బ్యాక్గ్రౌండ్ అన్నారు. బట్ ఉమెన్కి అంత, ఐ మీన్ జయలలిత గారి కేసు ఒక్కటే పక్కన పెడితే ఉమెన్కి అంత ఉందంటారా? ఒక సినిమా స్టార్కి పాలిటిక్స్లో రాణించే అంత సీన్ ఉందంటారా ఆ సినారీ? ఇట్ రియల్లీ డిపెండ్స్ అండి. సినిమా లేదని కాదు, సినిమాలో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి పాపులారిటీ ఆల్రెడీ దేర్, బట్ ఇమేజ్ ఇస్ సంథింగ్ ఎల్స్ కదా. సో ఇమేజ్ ఇస్ సంథింగ్ ఎల్స్, capacity of capability is something else. So in that way it really depends. But elections lo standing and winning is something, but taking office, giving a responsibility to a person, they have an opportunity to show kada. So that is different. Electing a leader is different, and taking an office position is different. So I mean, it is not about you are an actor or not an actor. Some rumors were there at that time. I told ade adugutunnaru anukonta. So Trisha garu vachi she will become deputy CM, Trichy East lo ama nilapadutudi avanni chepparu. But even today I will tell you, it is not about anything else. It is not Trisha garu or anybody can come into politics. They have to want to come to serve the public. And why not? If you are having the qualification, you are able to carry it off. You have that patience first of all, and you are sacrificing your life, your career, all that is there, but doesn't look like she is going to come. So whoever does it, if it is for the public, serving the public, it is something to be welcomed kada. It is not a joke. They are making lot of sacrifices for that. అండ్ మీ విషయానికి వస్తే ఇప్పుడు ధనుష్ గారు మల్టీ ఫేస్టెడ్ మ్యాన్. ఆయన ఎన్ని క్రాఫ్ట్స్ అయినా ఆయన ఇంకా కొత్త క్రాఫ్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనే మైండ్ సెట్లో ఉంటారు. మీరు అదే కైండ్ ఆఫ్ మైండ్ సెట్టా, లేదు ప్రజెంట్ యాక్టింగ్తో ఆగుదాం అనుకుంటున్నారు? బికాజ్ ఆల్రెడీ డైరెక్షన్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉంది కాబట్టి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసి ఏ క్రాఫ్ట్స్ మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారు ఇన్ ఫ్యూచర్? నాకు ఈ క్యూరియాసిటీ అది నాకు కొంచెం ఎక్కువ. ఓకే. సో ఇప్పుడు ఒక సాంగ్ వింటే, ఆ సాంగ్ లిరిక్స్ వింటే ఎలా రాశారని నేను ఒక పర్సన్తో ఇంటరాక్ట్ అవుతాను. అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఒక ఓకే వస్తుంది, ఓకే మనం కూడా రాయాలి, ఇలాగా మనం కూడా రాయాలి. సో అలాగా నాకు ఈ క్యూరియాసిటీ ఎక్కువ. ఆ క్యూరియాసిటీ ఏం చేసిందంటే నేను నాకు తెలియకుండా చాలా నేర్చుకుంటున్నాను. ధనుష్ సార్ దగ్గర కూడా, లేకపోతే ఎవరి దగ్గర నాకు ఏం సాంగ్ అంటే, సో నేను ట్రై చేస్తాను. చాలా టైం ఉంది కదా మనకి, టైం అసలు లైఫ్లో చాలా ఉంది. సో మనం లైఫ్ సినిమానే. సో అప్పుడు ఉన్నప్పుడు ఐ వాంట్ టు లెర్న్ ఎవ్రీథింగ్. సో నాగదుర్గ గారు, సో బేసికల్లీ ఇడుపు కాగితం వచ్చినప్పుడు రకరకాల కమెంట్స్ వచ్చినాయి, కొన్ని వార్స్ అయినాయి. బట్ తెలంగాణ డైలెక్ట్ గురించి, తెలంగాణ ఫోక్ కాబట్టి మీరు, బికాజ్ ఎప్పటి నుంచో మన చరిత్ర కాబట్టి దాని గురించి ఇప్పుడు తమిళనాడు వెళ్ళినా, రేపు పొద్దున్న బాలీవుడ్కి వెళ్ళినా మీరు ఏమని చెప్తారు? నేనా టీజర్ లాంచ్ లో స్పీచ్ లో చెప్పాను కదండి. ఏమని చెప్తారు? నా పేరు చెప్పాను, ఐఎమ్ ఫ్రమ్ అని చెప్పాను. అది కాదు, తెలంగాణ ఫోక్ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా అడిగారు అనుకోండి, తెలంగాణ ఫోక్ గురించి అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏం లేదండి. నాకు తెలిసి ఇప్పుడు ఆ వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ ఎక్కడి నుంచో కూడా, మొన్న పవేష్ కూడా చెప్పారు నేను రాను బొంబాయికి రాను అని ఒక సాంగ్ చూశాను అని చెప్పి. ఇంకా వాట్ ఎల్స్ అంటే నేను చెప్పేది ఏముంది, ఇంకెవరు చెప్పేది తీసుకెళ్ళిపోతున్నారు, అది వరల్డ్ వైడ్ వెళ్ళిపోతుంది. మళ్ళీ దాని గురించి సపరేట్ గా అందరూ చూస్తున్నారు కాబట్టి. అంటే నేను స్టార్ట్ చేసిన ఒక 4-5 years బ్యాక్
మిలియన్ కానీ ఇట్లా వెళ్ళడం కొంచెం కష్టమే. బట్ నా లక్ ఏంటంటే నా ఫస్ట్ ప్రాపర్ ఎంట్రీ ఇచ్చిన సాంగే 150 మిలియన్ అయింది స్టార్టింగ్లో. సో అప్పటి నుంచి అయినా ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫస్ట్లో ఫోక్ అంటే ఆ ఫోకా అన్నట్టు ఉండేదేమో కానీ ఇప్పుడు మొత్తం అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసే ఫోక్ తప్ప ఇంకేం కనిపించట్లేదు. సో అట్లా ఆ ఆడియన్స్ తీసుకెళ్ళడమే అండి అందులో. సో లవ్ మేము ఆ ట్రైలర్ చూసినప్పుడు మేము డీకోడ్ చేసింది ఏంటంటే పోలీస్ స్టేషన్లో నెరేషన్ ఇవ్వడం, మీ మామయ్య గారు ఆయనకి నెరేషన్ ఇవ్వడం, నెక్స్ట్ క్రెడిట్ కార్డులు మ్యాక్స్ అవుట్ చేస్తుంటే మేము ఎంజాయ్ చేయడం, తర్వాత మీరు రివర్స్ అయ్యి మీరు టిట్ ఫర్ టాట్ అన్నట్టు బ్రేకప్ని లీగల్ చేయమనడం, సో ఫైనల్లీ ఒక మంచి మెసేజ్ ఇవ్వడం, ఇవన్నీ మేము డీకోడ్ చేసాం. ఇది కాకుండా వాట్ ఈజ్ యువర్ మెయిన్ యూనిక్ సెల్లింగ్ పాయింట్ సినిమాలో? మీరు ఇది కాకుండా ఇంకేం హైలైట్ అవుతాయి అని అనుకుంటున్నారు? యాక్చువల్లీ యూనిక్నెస్ ఈ సినిమాలో ఏంటంటే యూనిక్నెస్ లేదు. నేను యాక్చువల్లీ చెప్పా ఆల్రెడీ, యూనిక్నెస్ లేదు. చాలా కామన్ స్టోరీ, కామన్ మ్యాన్, కామన్ ఉమెన్, ఒక కామన్ పర్సన్ లైఫ్లో నడిచే స్టోరీ ఇది. యూనిక్నెస్ లేదు, చాలా రిలేటబుల్ స్టోరీ. సో అదే యూనిక్నెస్ ఏం లేదు స్టోరీలో. అదే ఒక మంచి ఏంటి యూనిక్ చెప్పిన డైరెక్టర్ వచ్చి ఒక మంచి మెసేజ్ ఈరోజు సోషల్ సినారియోకి కావాల్సిన మెసేజ్ ఒక చాలా ప్రీచిగా లేకుండా ఒక ఫన్ నోట్లో చెప్పారు డైరెక్టర్. సో అది మీకు కూడా తెలియదు, ఓకే ఇదే మెసేజ్ కదా అని. మీరు అప్పుడు ఆలోచిస్తే తెలిసి ఓకే మెసేజ్ ఉంది అని. సో అది యూనిక్గా నిలబడుతుంది. బట్ ఈ హోల్ ఇంటర్వ్యూలో నేను ఒక మెసేజ్ తీసుకున్నాను మీ నుంచి, గర్ల్ ఫ్రెండ్ ఉండడమే ఎక్కువ అన్నారు కదా, గర్ల్ ఫ్రెండ్ ఉన్నందుకు హ్యాపీ ఫీల్ అవుతాం అవసరం అని. అదే మేము అందరం తీసుకుంటాం ప్రజెంట్ ఉన్న సినారియోలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్.